హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో నిన్న వీడియో తీసినప్పుడు కొంచెం అంటే ఫోన్ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదండి. వీడియో అయితే కొంచెం క్లమ్జీగా అంటే స్ట్రక్ అయినట్లు వస్తుంది. అది నేను ఎడిట్ చేసేటప్పుడు బాగానే వస్తుంది, కాకపోతే అది ఏమైందో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఈ వీడియో ఎలా వస్తుందో చూడాలి. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఫోను కింద పడిపోయిందనమాట. సో దాని ఎఫెక్ట్ అనుకుంటా. సో ఇట్స్ ఓకే, ఈరోజు వీడియో చూద్దాము ఎలా వస్తుందో ఏంటో. చూసిన తర్వాత చెక్ చేయాలి. అందుకే ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ సో రీజన్ ఇదన్నమాట. వీడియోస్ తీస్తున్నా బట్ అది ఎందుకో స్ట్రక్ అవుతుంది. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు వీడియో క్లారిటీ లేదని చెప్పేసి. అవునండి, ఎందుకో తెలియదు, మరి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేస్తేనే ఇంకా రెగ్యులర్గా ఎందుకో తెలియదు ఈవినింగ్ అవుతూనే కొంచెం లైట్గా వర్షం పడుతుంది. మార్నింగ్ టైం అసలు చాలా వేడిగా ఉందండి. నిన్న ఈవినింగ్ వర్షం పడడం వల్ల ఇంట్లో అయితే ఇంకా మార్నింగే కొంచెం వంట ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి 7 o'clockకే వంటకైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి చేస్తాం కాబట్టి అంత పనంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడం బెస్ట్. మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా చిరాకేస్తుందండి ఆ చెమట పోసినప్పుడు. సో అందుకే ఇక్కడ అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి చపాతి అండ్ తోటకూర ఎగురైతే పెడుతున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే పనిచేస్తూ ఉంటే యాక్చువల్లీ నేను తోటకూర కట్ చేస్తున్నా, ఇంకా అత్తయ్య ఉన్నారు కదా. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అంతే అండి, మనం ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు చూస్తూ కూర్చోలేరు అనమాట. సో వాళ్ళు కూడా చేయడానికి వస్తూ ఉంటారు. అందుకే ఆవిడ తోటకూర కట్ చేస్తుంటే నేనైతే చపాతీ పిండి తడిపేస్తున్నాను అనమాట. సో తోటకూర ఈకలు ఇంతకుముందు కూడా షేర్ చేస్తున్నాను. చాలామంది రెసిపీస్ షేర్ చేయమంటున్నారు, బట్ చేసిన రెసిపీనే మళ్ళీ షేర్ చేయడం అంత బాగుండదు కదా. సో అందుకే ఇప్పుడైతే అంతగా ఏం షేర్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మామూలుగా అయితే వీళ్ళు 7:30, 8 ఆ టైంకి లేస్తారనమాట. ఇంక ఇప్పుడు మా అత్తయ్య ఉన్నారు కదా, ఆవిడకి నిద్ర రాదు, ఎర్లీగా లేస్తారు. అండ్ ఆమెతో పాటు మనం కూడా ఫాస్ట్గా లేయాల్సి వస్తుంటుంది అనమాట. ఎందుకంటే తనకి నిద్ర పట్టదు, తను లేచి ఇంకా ఎంతసేపు పడుకుంటారు. ఆ కాలం మనుషులు అంతేనండి, వాళ్ళు త్వరగా లేయడం అలవాటు అయిపోతుంది, వాళ్ళతో పాటు మనం కూడా లేయాలి అని అంటుంటారు. సో అందుకే మార్నింగ్ లేస్తేనే ఇంటి విషయాలు ఆ విషయాలు అంటే వేరే ఏమి ఉండవు. సో ఇంటి ఊర్లో విషయాలు అవన్నీ మాట్లాడుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు అదొక టైం పాస్. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మటుకు నేను ఫాస్ట్గా అయితే పని చేసేసుకుంటా. నా పని చేసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అంటే తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలున్నా సరే మనతో మాట్లాడేది వేరు కదా. మార్నింగ్ నుంచి సైలెంట్గా కూర్చొని ఇంట్లో బోర్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మేము వస్తామో ఇంకా మాటలన్నీ కట్టలుగా తెంచుకొని వస్తూ ఉంటాయి. సో అట్లా మాట్లాడుకుంటూ ఇక్కడ చపాతీ అయితే చేసేస్తున్నా. తనకి కట్ చేయడం అంత ఈజీగా కంఫర్ట్గా లేదు ప్లేట్లో అని చెప్పేసి తను కట్ చేసి, ఎట్లా మనం ఇల్లు రోజు క్లీన్ చేస్తుంటాం అందుకే కట్ చేసి కింద వేస్తున్నారు. అయినా మనం తోటకూర నీట్గా ఒక 4 times అయినా వాష్ చేయకుండా ఏం చేయంలేండి. ఎందుకంటే ముందుగానే చెప్పేస్తున్నా తోటకూర కింద కట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే నేను న్యూస్ పేపర్ తెచ్చేలోపే తను కట్ చేశారనమాట. ఇంకా సరేలే మనం ఎట్లా తోటకూర వాష్ చేయాల్సిందే కదా అని చెప్పేసి తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా నేనైతే ఇంకా ఊరికే ఉండిపోయాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను తోటకూర ఎగురైతే చేస్తున్నా. నాకెందుకు అండి తోటకూర ఎగురు మామూలు బాణీలో కంటే ఇట్లా ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తేనే బాగా అనిపిస్తుంది. అండ్ నీట్గా కూడా వస్తుంది, అడుగు కూడా అంటకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. రోజు ఏదో ఒకటండి, ఏం వంట చేయాలో అర్థం కాదు. అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఈ ఎండాకాలం ఏం చేసినా సరే తోటకూర చేస్తే పిల్లలకి ఏది ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది, ఎక్కువ శాతం బయట జంక్ ఫుడ్ అయితే ఇష్టం ఉంటుంది. కాకపోతే నేను తీసుకురాను, వాళ్ళు అలుగుతూ ఉంటారనమాట పిల్లలు. ఎంత వాళ్ళు అలిగినా కోప్పడినా ఏం చేసినా నేను ఇంట్లో వంట చేసిందే తినాలి. బయటది మటుకు చాలా రేర్గా, ఎప్పుడన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు మటుకే, లేదంటే రెగ్యులర్గా అయితే నేను తీసుకురాను. పిల్లలకి అలవాటు చేయడం అంత మంచిది కాదు కదా అని చెప్పేసి. సో ఇక్కడ తోటకూరనైతే ఒక 2-3 times వాష్ చేసేసి, అండ్ నేను కుక్కర్లోనే ఎక్కువ శాతం రైస్ నేను కుక్కర్లోనే కుక్ చేస్తా. ఎప్పుడైనా కాటన్ శారీస్కి గంజి పెట్టాలి అంటే మటుకు అప్పుడు నార్మల్గా కుక్ చేస్తా. ఎందుకంటే
కుక్కర్లో కుక్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ కూడా మాకు అంత బిరుసు రాదనమాట. మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కుక్కర్లో, అండ్ పొల్లుగా కూడా వచ్చేస్తుంది. సో ఒక తోటకూర చాలా కష్టంగా తింటూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళకైతే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే బాగానే తింటారు. దీంట్లో ఏం ఎక్కువేనండి, కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి, అంటే ఉల్లిపాయ పచ్చడితో మనం ఉల్లిపాయ పచ్చడి చేస్తాం కదా, అట్లా చేయొచ్చు. కాకపోతే పిల్లలు ఇట్లా తినడానికి ఇష్టపడతారనమాట. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేస్తా. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసి ఉల్లిపాయలు వేసి పోపు పెట్టేస్తా. నెక్స్ట్ తోటకూరలో కొంచెం పసుపు, సాల్ట్ మటుకు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. నేను ఇంకా వంట చేస్తుంటే అమ్మ వచ్చారనమాట. దీంట్లో నేను ఎంత సాల్ట్ కరెక్ట్గా వేస్తున్నా అని అనుకున్నా కూడా ప్రతి ఒక్కసారి పచ్చళ్ళలో మా అమ్మ రావాల్సిందే, దాంట్లో సాల్ట్ చెక్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే, కానీ అమ్మతో సాల్ట్ అయితే చెక్ చేపిస్తున్నా. సో ఇది డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లల కోసం అయితే చేస్తున్నా. ఇలా సపరేట్ ఇచ్చారనుకోండి తినరు. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేద్దామని చెప్పేసి ఆ ఉన్న కాస్త టైంలోనే ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండాలండి. ఇంకా నేనైతే దీంట్లోకి జీడిపప్పు, ఏమంటారు ఇది ఖర్జూరము. సో ఫస్ట్ క్వాలిటీ ఖర్జూరం, ఎందుకంటే ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది. 1/2 kg 460 అట్లా ఉందన్నమాట. సో చాలా స్వీట్ ఉంది. ఇంకా మనం దీంట్లో ఎక్కువ వేరే స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ పిల్లలకి ఒక లడ్డు పెడితే మంచిది కదండి. ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండాలి. తినకున్నా సరే మార్నింగ్ ఒక గ్లాస్ పాలు, ఈ ఒక లడ్డు ఇచ్చామనుకోండి, మనం పెట్టే ఫుడ్ ఏమంత పెద్ద స్టామినా ఉన్న ఫుడ్ కాదు, అంత కెమికల్ ఫుడ్డే. బట్ ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ నానబెడితే నైట్, మార్నింగ్ నేనే తినాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినా కూడా, దగ్గరుండి తినిపించినా కూడా ఈ పిల్లలు తినరు. సో ఇంకా అందుకే నాకు చిరాకేసి ఇవన్నీ నేను ఎందుకు తీసుకొచ్చి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మొత్తం లడ్డూలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, అది క్వాలిటీ ఎలా అంటే కొన్ని ఎండు ఖర్జూరం కనిపిస్తాయి, డేట్స్ కనిపిస్తాయి. సో అవి ఏం పెద్దగా అంత ఫ్రెష్గా ఏమి ఉండవండి. కానీ మాకు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ది ఒకటి షాప్ అయితే ఉంది. అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో అదైతే తీసుకొచ్చా 1/2 kg వేసేస్తున్నాను. అంటే దాంట్లో వేసున్నానులేండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా చాప్ చేసేసి ఇంకా ఘీలో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కా తీసుకోవాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామా అది మొత్తం మాడిపోతుంది, మొత్తం లడ్డు కాస్త స్మాష్ అయిపోతుంది అనమాట. దీంట్లో గుమ్మడి గింజలు కూడా వేస్తే, ఇంకా కావాలంటే అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో అవన్నీ వేసుకొని లడ్డు చేసుకోవచ్చండి. మనం సపరేట్గా తినలేం కాబట్టి ఇట్లా లడ్డు లాగా చేస్తే డైలీ ఒకటన్నా మనకి పొజ్జలోకి వెళ్తే మంచి హెల్దీ అని చెప్పేసి అనుకుంటున్నా. సో నేనైతే రెగ్యులర్గా పిల్లలకి ఏదో ఒకటి చేసి పిల్లలకి ఇవ్వాలనే ట్రై చేస్తూ ఉంటా. మనం ఏమంత హెల్దీ ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నామా లేదా, మనమేమో హెల్దీ అనుకొని ఇస్తాము. బట్ పిల్లలైనా సరే కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి, మంచిగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ పిల్లలకి ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తుంటాను. అట్లా అని చెప్పేసి ఇంకా మీరు ప్రతిరోజు ఇన్ని వంటలు చేసుకుంటారా, ఇన్ని చేస్తారా? ఇంతకుముందు కూడా ఒక కామెంట్ వచ్చిందండి. మనం చేసేది పిల్లల కోసం చేస్తుంటాం కాబట్టి వాళ్ళు తినాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి. మా చిన్నప్పుడు మాకు అమ్మ వాళ్ళు ఇలాంటివన్నీ ఏం పెట్టేవారు కాదు. డైలీ అంటే మనకి సజ్జలు ఉంటాయి కదా, సజ్జ రొట్టె, జొన్న రొట్టె ఇలాంటివి పెట్టేవాళ్ళు. మేము కూడా నోరు మూసుకొని తినేవాళ్ళం, కాకపోతే ఇంకా ఎదురు చెప్పేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడున్న పిల్లలు మన మాట వినరు. అండ్ మనం చేసే వంటలు వాళ్ళకి టేస్టీగా ఉంటేనా తింటారు, లేదు అంటే ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు. అప్పట్లో మా అమ్మ చేసిన వంట మేమేం వంక పెట్టకుండా తినేవాళ్ళం. సో అట్లుంటుందండి ఈ జనరేషన్ పిల్లలు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుండాలి కాబట్టి ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొక ఖర్జూరం మనం కొంచెం ఘీ వేసేసి దాంట్లో కొంచెం సేపు అట్లా ఫ్రై చేస్తే అది మెల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మన చెయ్యి అయితే పడితే బాగోదు, కొంచెం మగవాళ్ళ చెయ్యి పడితేనే అది కొంచెం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది, మొత్తం కలిసిపోతుంది కూడా. ఇంక ఇవన్నీ వేసేసి ఇంక ఇట్లా లడ్డూలాగా చేసేసాను అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంది. ఏం లేదు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ ఇవి మటుకే కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా, అంతేనండి.
డ్రై ఫ్రూట్స్ లడ్డీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్గా లడ్డూలు అయితే ఇన్ని అయిపోయాయి అన్నమాట. సో ఈరోజుటి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. రెసిపీ ఎలా ఉందో అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్లు చేయండి, నేను దాన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతండి. అండ్ ప్రతి ఒక్కరూ ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.